వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం ప్రాన్స్ పికిల్ రొయ్యల పచ్చడి అంటే రొయ్యల నిల్వ పచ్చడి మన దగ్గర ఉన్న పదార్థాలతో అలాగే ఎంత అద్భుతంగా ఎంతో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో మనం చూపించబోతున్నాం. ఈ పచ్చడి ఒక్కసారి తింటే ప్రతిరోజు వేసుకోవాలనే పచ్చడి. అలాగే మనకి ఏదైనా స్టఫ్ కావాలనుకున్నప్పుడు చారు కానీ సాంబార్ కానీ రసం కానీ అలాంటిది పెట్టుకున్నప్పుడు పక్కన కొద్దిగా ఈ పచ్చడి వేసుకొని తింటే మరి ఆ టేస్టే వేరండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రొయ్యల నిల్వ పచ్చడిని మనం ఎలా చేయాలి అనేదాన్ని చూపించబోతున్నాం. దానికంటే ముందు మన ఛానల్ని ముందుగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా వీడియోలు నచ్చితే మరి కొంతమందికి సజెస్ట్ చేయండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే నేను 1.5 కేజీన్నర రొయ్యలు మీడియం సైజ్ అండి, మరీ స్మాల్ కాదు మరీ పెద్దవి కాదు, మీడియం సైజు వీటిని తెచ్చుకున్నాము. చాలా తక్కువ రేటుకి దొరికినాయి కాబట్టి తీసుకున్నాను. ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. ఆ రొయ్యలు మనం పెద్దవి తీసుకుంటే క్వాంటిటీ పెద్దగా కనపడతాయి కానీ ఎక్కువ పచ్చడి అవ్వదు. ఇలాంటి రొయ్యలతోనే మనం పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది మార్కెట్లో తీసుకున్నాము, కొద్దిగా ఫ్రెష్గానే ఉన్నాయి. మాకైతే చాలా బాగా నచ్చినాయి. అలాగే బాగు చేసుకోవడానికి మాత్రం దీనికి ఓవర్ టైం పడుతుంది. కూర తయారు చేసుకోవడానికి వండుకొని తినడానికి ఎంత టైం పడుతుందో బాగు చేసుకోవడానికి మాత్రం అంత టైం పడుతుంది. చాలా చాలా బాగుంటాయి. కానీ బాగు చేసుకునే అంటే తయారు చేసుకునే పద్ధతి మేము చూపించబోతున్నాం. రొయ్యని తల అలా తీసినప్పుడు తలతో పాటే ఒక బ్లాక్ లైన్ లాంటిది ఒకటి వస్తుంది, పైన ఉంటుంది లేయర్ లాగా లోపల. అది ఖచ్చితంగా తీయాలి. అది తీస్తేనే కానీ మనకి శుభ్రం అవునట్టు కాదు. చాలామంది అవి తీయకుండా వండేస్తూ ఉంటారు. అది నేను మీకు చూపించబోతున్నాను. నేను ఒకరి దగ్గర చూసి నేర్చుకుంది. ఈ రొయ్యలు బాగు చేయడం అనేది కొద్దిగా ప్రాక్టీస్ ఉండాలి. మనం మార్కెట్లో తీస్తే అవేమి తీరు. అదిగా చూడండి అలా వస్తుంది. అది సరిగ్గా కనపడతలేదు. నేను మరొకటి తీసి చూపిస్తాను. అది క్లియర్గా కనబడుతుంది. అలాగే మనం మార్కెట్లో రొయ్యలు తీసుకుంటే పెద్దదానికైనా చిన్నదానికైనా ఇది అనేది ఉంటుంది. ఆ బ్లాక్ అనేది దానికి జీర్ణాశయం అనుకుంటా. అది ఖచ్చితంగా తీయండి. అది తీయకపోతే మనకి కూర కానీ పచ్చడి కానీ అది టేస్ట్ ఉంటుంది. చూడండి బ్లాక్ది చూపించాను. దాన్ని అలా చిన్న కన్నం పెట్టి పట్టుకొని లాగేస్తే అలా వచ్చేస్తుంది. చూడండి అదండి, మీకు కనబడుతుంది అనుకుంటాను. మరింత దగ్గరగా చూపిస్తాను. అదిగండి అలా ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా తీయండి. అది దానికి సంబంధించిన జీర్ణక్రియ. అయితే నేను ఇది బాగు చేయడానికి నాకు సుమారుగా 2 hours పట్టింది. చూడండి డస్ట్ చాలా ఎక్కువగా వస్తుంది రొయ్యల్లో. నేను ఇందాక చెప్పాను కదా బ్లాక్ అని. ఈ రొయ్యలు మొత్తానికి తీస్తే అలా వచ్చింది. చూడండి అదంతా కూడా మనం తినేస్తాము తెలియకుండా. అది ఖచ్చితంగా తీసుకోండి. అది చూపిస్తున్నాను చూడండి ఆ బ్లాక్. అవి అందులో ఉన్న రొయ్యల్లో ఉన్నవి అవన్నీ చాలా చాలా చండాలంగా ఉంటుంది చూస్తానికి. కానీ అది మాత్రం ఖచ్చితంగా తీసుకొని తినండి. నా సజెషను చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అది తీయకుండా తింటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా మారిపోతుంది. అది కూరలో కలిపి వస్తుంది. కొద్దిగా వాటర్ వేసుకొని ఒక్కసారి 2 సార్లు 3 సార్లు మీకు ఎంత బాగా వరకు స్మెల్ పోవాలనుకుంటే అంత బాగా వాష్ చేసుకోండి. అలా వాష్ చేసుకోవడం వలన రొయ్యల్లో ఉన్న జిగురు కానీ అలాగే దాంట్లో స్మెల్ కానీ మనకి వెళ్ళిపోయి చాలా పరిశుభ్రంగా తయారవుతాయి. ఇలాంటి దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఖచ్చితంగా కడుక్కోవాలి. చూడండి అలా వడకట్టేసుకోవాలి. మొత్తం నొక్కేసి ఒక దగ్గర తీసేసుకొని ఈ రొయ్యలు మరి పచ్చడి తయారు చేసుకునేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా చేయండి. ఎందుకంటే ఇది నాన్ వెజ్ రెసిపీ. దీన్ని కరెక్ట్గా చేయకపోతే
కొద్దిగా స్మెల్ వచ్చేసి అస్సలు బాగోదు, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అందుకోసం మనం ప్రతిదీ పాయింట్గా చేయాలి. చూడండి, అలా తీసుకున్న దాంట్లో కొద్దిగా ఎక్కువ శాతం ఉప్పు వేసి బాగా పిసకండి. ఈ రొయ్యలన్నిటినీ బాగా పిసికితే ఈ సైజులో రొయ్యలే తీసుకోవాలి. పచ్చడికి అయితే పెద్ద సైజు తీసుకుంటే క్వాంటిటీ పెద్ద పెద్దగా కనపడతాయి, కానీ మనకి పచ్చడికి అది సరిపోదు. ఏదో పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటుంది, కానీ మనకి అది పచ్చళ్ళగా కనిపించదు. ఈ సైజు అయితేనే మనకి పచ్చడి టైపు చిన్న చిన్న ముక్కలుగాను, ఇంకా రొయ్యలు ఏ పీస్కి ఆ పీసు మనకి క్లియర్గా కనపడుతుంది. అలా సాల్ట్ వేసి బాగా కడుక్కొని మరికొద్ది వాటర్ వేసి మనకి జాలీల కంటైనర్లు అంటే ఉంటుంది కదా, అలాంటి దాంట్లోకి వడగట్టేసుకోండి. ఎందుకంటే వాటర్ మొత్తం తీసేయాలి. మనం తీసేసినా సరే చాలా వాటర్ మిగిలిపోతుంది దీంట్లో. నేను చూడండి అలాంటి కన్నాలు ఉన్న జాలీ దాంట్లోకి తీసుకుంటున్నాను. నేను 1.5 kg రొయ్యలు కొంటే నాకు దగ్గరగా 3/4 kg మాత్రమే ఈ పప్పు అనేది వచ్చింది. రొయ్య పప్పు మొత్తం చెత్త ఎక్కువగా ఉంటుంది, ఆఫ్ పోతుంది మనకి. చూడండి, ఎంతో నీట్గా కడుక్కుంటేనే కానీ, ఎంతో ఓపికగా చేసుకుంటేనే కానీ ఈ రొయ్యలు తయారవ్వవు. మామూలుగా మనం వండుకోవడానికి ఎంత టైం అయితే తీసుకుంటామో తయారు చేయడానికి అంతకంటే డబల్ టైం అవుతుంది రొయ్యలు. కానీ మనం మార్కెట్లో చేస్తే వాళ్ళు చాలా ఈజీగా చేసి ఇచ్చేస్తారు. పైన బ్లాక్ తీయరు. అందుకోసం నేను మరీ మీకు ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, ఆ రొయ్యల్లో ఉండే పైన బ్లాక్ ఖచ్చితంగా తీసేయండి. అది తీయకపోతే కూర ఒకలా ఉంటుంది, తీస్తే మరొకలా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అది దానికి సంబంధించిన చెత్త, దేనికి, రొయ్యకి. అది మనం తినేస్తాం తీయకపోతే. దానివల్ల మనకి వేరే ఇబ్బందులు కూడా రావచ్చేమో, అది మాత్రం గ్రహించండి. అలా జాలీల కంటైనర్ అంటే ఒక టీ వడకట్టు లాంటిది పెద్ద సైజు తీసుకున్నాను. ఇది సుమారుగా 3/4 kg పడుతుంది. అలా పెట్టుకొని ఉంచుకుంటే బాగుంటుంది. అయితే నేను తర్వాత రొయ్యలు చూడండి ఎలా తయారైనా పొడిగా, కానీ దీంట్లో మనం ఇంకా సాల్టు ఖచ్చితంగా వేయాలి. మరి దీన్ని మనం ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెడుతున్నాం. పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ అయింది. అలాగే కొద్దిగా పసుపు వేసి ఈ రెండింటిని బాగా రొయ్యలకి మొత్తం అంటుకునేలాగా బాగా కలపండి. వీలైతే మీరు చేతితో కలిపినా పర్లేదు, అలా గరిటెతో కలిపినా పర్లేదు. రొయ్యలు మెత్తగా ఉంటాయి, గరిటెతో కలిపితే విరిగిపోతాయేమో అని అనుకునే అవసరం లేదు. అది హీట్ తగలగానే ఆటోమేటిక్గా ఆ రొయ్యలు అనేవి గట్టిగా అయిపోతాయి. అవి చూడటానికి ఎంతో జిగజిగలాడుతూ ఉంటాయి మెత్తగా, కానీ చాలా గట్టిగా అయిపోతాయి. మీకు చూపిస్తాను చూడండి. ఈ రొయ్యలన్నింటినీ మనం ఏం చేస్తామంటే శుభ్రంగా అలా కలిపాం కదా పసుపు వేసి, అలా కలిపిన దగ్గర దాని తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టేసి ఒకసారి అలా కలుపుతూ ఉండండి. ఆ ప్యాన్ డైరెక్ట్గా కలిపిన దానిపైన మనం స్టవ్ మీద పెట్టేస్తే స్టవ్ హీట్కి మరి ఉప్పులో ఉన్న వాటరు అలాగే రొయ్యల్లో ఉన్న వాటరు కొద్దిగా రిలీజ్ అవుతుంది. చూపిస్తాను మీకు. అదిగో చూడండి, ఉప్పులో ఉన్నది కొద్దిగా రిలీజ్ అవుతుంది. దీన్ని బాగా హీట్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. రొయ్యలు కూడా గట్టిగా అవుతూ ఉంటాయి. అలాగే వాటర్ కూడా చూడండి క్వాంటిటీ ఎంత వచ్చేసిందో, చాలా ఎక్కువ వచ్చేస్తుంది. మీరు ఒక్క చుక్క నీరు కూడా పోయొద్దు. ఈ ప్రాసెస్ కూడా మీకు ఎందుకు చూపిస్తున్నాము అంటే, ఇలా వాటర్ క్వాంటిటీ, రొయ్యలో ఉన్న వాటర్ క్వాంటిటీ మొత్తం డ్రై అయ్యే వరకు అలా కలుపుకోండి. అలా కలుపుకుంటే చూడండి ఎలా వచ్చినాయో పకోడీలాగా చిన్నగా రొయ్యలన్నీ చుట్టుకుపోతాయి. అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 లీటర్ అంత ఆయిల్ వేసుకోండి. ఇది మొత్తం 3/4 kg రొయ్యలు ఉన్నాయి కాబట్టి ఆయిల్ హీట్ అవ్వగానే మనం ముందుగా వేపుకున్న అంటే పొడి దాంట్లో వేపుకున్నవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. ఈ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మనకి ఈ రొయ్యలన్నీ కూడా బాగా ఉబ్బిపోవడం, తర్వాత ఇంకోటి అంటే ఈ ఆయిల్ కూడా బాగా బుడగలుగా రావడం జరుగుతుంది. చూడండి అలా వస్తుంది. కానీ మీరు ఏమి కూడా వరి అవ్వద్దు. అలా బుడగలు వచ్చినా దాని అంతటికి అవే వెళ్ళిపోయేలాగా మనం చేస్తాము, ఏం పర్వాలేదు. అలా కలుపుతూ ఉంటే ఒక డిఫరెంట్ స్మెల్ కూడా వస్తుంది. మరి
ఉప్పు పసుపు వేసాం కాబట్టి, అలాగే ఈ రొయ్యలన్నీ వేగుతున్నప్పుడు కొద్దిగా ఒకసారి టేస్ట్ కూడా చేయొచ్చు, మనకి ఏ స్టేజ్లో ఆపుకోవాలనేది. చూడండి కలరు ఆ ఆయిల్లోనే ఎలా మారిపోయిందో బంగారం రంగులాగా. రొయ్యలన్నీ కూడా మంచి కలర్లో వేగుతున్నాయి. చూడండి మీకు చూపిస్తున్నాను. అంటే ఆ కలర్ రాగానే రొయ్యలన్నీ కూడా బాగా వేగిపోయినట్టు అర్థం. ఇలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి కలుపుతాము. బుడగలు అనేవి కొద్దిగా తగ్గుతాయి, కానీ మళ్ళీ వేగే కొలది ఆ బుడగలు అలాగే కంటిన్యూ అవుతాయి. కానీ మనం ఏం కూడా టెన్షన్ పడకుండా అలా కలుపుతూ సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. అలా కలిపినప్పుడు కొద్దిగా ఆ మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లోపు మనం మసాలా తయారు చేద్దాం. మసాలా కోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 3 చెక్కలు అంటే దాల్చిన చెక్క, అలాగే 4 యాలక్కాయలు, తర్వాత ఒక 5-6 లవంగాలు, కొద్దిగా ధనియాలు ఇవన్నీ వేసి ఫ్రై చేయండి. ఇవి ఫ్రై చేయడం వల్ల ఆ చేసే పౌడర్ మసాలా అనేది మనకి మంచి స్మెల్ వస్తుంది, అరోమా కూడా బాగుంటుంది. మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం కాబట్టి అవసరం లేదు. ఒకవేళ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోతే దీంట్లో అల్లం వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. అలా 2 మినిట్స్ వేగిన తర్వాత చివరిలో జీలకర్రని కూడా వేయండి. ఈ జీలకర్రని చివరిలో ఎందుకు వేస్తున్నామంటే ముందుగా వేస్తే మాడిపోతుంది. అందుకోసం ఒక 2 మినిట్స్ లేట్గా వేసి స్టవ్ కట్టేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ ఆడుకోండి. అలా మిక్సీ మంచి పౌడర్ అయిపోయి మంచి మెత్తటి పౌడర్లాగా ఆడుకోండి. అయితే దీనికంటే తర్వాత మరి ఇంకో ప్రాసెస్ ఒకటి ఉంది. అలాగే 2 మంచి మీడియం సైజు నిమ్మకాయలు 2 తీసుకొని ఆ నిమ్మకాయలని కట్ చేసి అలా జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ జ్యూస్తో మీకు తర్వాత నేను చెప్తాను, మంచి పని ఉంది. అయితే మనం ముందుగా తీసి పెట్టుకున్న రొయ్యలు పచ్చళ్ళలోకి ఫస్ట్ స్టార్ట్ చేసేది కారం. ఒక 3/4 కప్పు కారం, అంటే నాకు తెలిసి ఒక టీ గ్లాసు కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది పచ్చడి కారం తీసుకోవాలి, మామూలు కారం కాదు. అలాగే కొద్దిగా సాల్ట్ వేసి తర్వాత దీంట్లో మనం ఫైన్ పౌడర్లా చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ మసాలా, దాన్ని కూడా వేసి మనకి ఎంత కావాలో కొద్దిగా చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకుంటూ మనకి వీలైనంత వరకు ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటే గ్రేవీ కూడా వస్తుంది. మనకి ఆయిల్ ఎక్కువగా ఉంది, ఇంత ఆయిల్ ఏమిటో మొత్తం ఆయిలే కనబడుతుందని అనుకుంటారు, కానీ అది పొద్దున్నకి బాగా ఇంకిపోతుంది. చూడండి నిమ్మకాయ రసం అంటే దాంట్లో విత్తనాలు గట్ట పడకుండా చెయ్యి అడ్డు పెట్టి పోసుకుంటే మనకి ఈ పులుపుదనానికి పచ్చడి మరింత టేస్ట్ పెరిగిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి నిల్వ రొయ్యల పచ్చడి తయారైపోయింది. మీరు దీన్ని స్టోర్ చేసుకొని ఒక 20 తర్వాత సర్వ్ చేసుకొని తింటే అద్భుతంగా అంటే అద్భుతం.